హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం నేను చపాతీకి పిండి కలిపేశాను. కొద్దిగా పాలు, ఒక స్పూన్ పెరుగు వేసి పిండి కలిపేశాను. ఇలా చేస్తే కొంచెం చపాతీలు చాలా సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట చాలాసేపు వరకు. ఇంకా దీనిలోకి కాంబినేషన్‌గా నేను ఆమ్లెట్ వేద్దామనుకుంటున్నాను. చపాతీ ఆమ్లెట్ రోల్. సో, దానికోసమే ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. ఇవాళ ఈవినింగ్ ఫ్రెండ్స్ని డిన్నర్కి ఇన్వైట్ చేశాము. సో, వాళ్ళ కోసం నేను ఏం స్పెషల్స్ చేస్తున్నానంటే చికెన్ కర్రీ, ఇంకా మటన్ బిర్యానీ, ఇంకా గారెలు వేస్తున్నాను. ఇంకా కొద్దిగా రసం కూడా పెడతాను. సో, దానికోసమని నేను ముందు రోజు నైటే చికెన్ని మ్యారినేషన్ చేసేసి పెట్టేసుకున్నాను. మటన్ని కూడా కుక్కర్లో మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే మటన్ ఒక 6 విజిల్స్ వరకు రానిచ్చి బాయిల్ చేద్దామని అలా కుక్కర్లో రెడీగా మ్యారినేట్ చేసి పెట్టేశాను. ముందు రోజు నైటే మ్యారినేట్ చేస్తే ఏంటంటే కొంచెం మనకి మసాలాలన్నీ కూడా మనకి పీసెస్కి బాగా పట్టి టేస్ట్ బాగుంటాయని ముందు రోజు నైటే మ్యారినేషన్ అయితే చేసేసాను. ఇప్పుడు ఇక్కడ మనం చపాతీలు కాల్చుకుందాము. ఇప్పుడు ఈ చపాతీలోకి కాంబినేషన్గా నేను ఆమ్లెట్స్ వేస్తున్నానండి. నేను ఇక్కడ వాడే ఎగ్స్ వచ్చేసి ఆర్గానిక్ బ్రౌన్ ఎగ్స్ అండి. ఇవి మన నాటుకోడి గుడ్లు అంటారు కదా, అవన్నమాట. సో, ఎలాంటి హార్మోనల్ ఇంజెక్షన్స్ చేయని కోళ్ళ నుంచి వచ్చిన ఎగ్స్ అనమాట ఇవి. వాటికి పెట్టే ఫీడ్ కూడా ఆర్గానిక్వే పెడతారనమాట కోళ్ళకి. సో, ఈ ఆర్గానిక్ ఎగ్స్ ఇక్కడ రెగ్యులర్ ఎగ్స్కి చాలా హార్మోనల్ ఇంజెక్షన్స్ అవి చేస్తుంటారనమాట కోళ్ళకి. సో, మేము ఎక్కువగా ఆర్గానిక్ ఎగ్సే ప్రిఫర్ చేస్తాము ఫస్ట్ నుంచి కూడాను. వేసేసి ఆమ్లెట్స్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయాక నేను మొక్కలన్నింటికి వాటర్ పెట్టడానికి అయితే వచ్చాను. ఇవి మేము వేసిన కూరగాయ మొక్కలండి. ఇది స్ప్రింక్లర్, మన రెగ్యులర్ వాటర్ పైప్కి దీన్ని అటాచ్ చేసేస్తే ఇలా మనకి మొక్కలన్నింటికి కూడా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల కొద్దిగా వాటర్ వేస్టేజ్ తక్కువగా ఉంటుంది. ఇంకా మొక్కలన్నీ కూడా చక్కగా తడుస్తాయి అన్నమాట. సో, మొక్కలన్నింటికి వాటర్ పెట్టేశాక వెనకాల గార్డెన్ కూడా వాటర్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ సమ్మర్ సీజన్ కాబట్టి టెంపరేచర్స్ బాగా ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట. సో, అందుకనే మొత్తం గార్డెన్కి మొక్కలకి 2 పూట్ల వాటర్ అయితే పెట్టాలి.
ఇది ఇంకా ఈవినింగ్ అండి. నేను కుకింగ్ స్టార్ట్ చేద్దామని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. పొద్దున్నే గారెల కోసం పప్పు అయితే నానబెట్టేశాను అనమాట. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మటన్ని బయట పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లో నుంచి. ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దామని నేను ఆ చికెన్ మ్యారినేషన్లోనే మొత్తం అన్నీ కూడా వేసేసాను అనమాట. మనకి ఉల్లిపాయ, టమాటా, మసాలాలన్నీ కూడా వేసేసి మ్యారినేట్ చేసేసాను. సో డైరెక్ట్గా ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి ఈ చికెన్ని వేసేసి కుక్ చేసుకోవడమే. ఇంకా ఎక్స్ట్రా ఏం వేయవసరం లేదు. సాల్ట్ అన్నీ కూడా దానిలోనే వేసేసాను. నేను ఇక్కడ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడుతున్నానండి, గ్రౌండ్నట్ ఆయిల్. సో మనకి రిఫైన్డ్ ఆయిల్స్ మంచివి కాదంటున్నారు కదా, సో అందుకోసమని నేను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడుతున్నాను అనమాట. ఒక 2-3 ఇయర్స్ నుంచి అయితే స్టార్ట్ చేశాను. అంతకుముందు నేను కూడా రిఫైన్డ్ ఆయిలే వాడేదాన్ని. సో న్యూస్లో వాటిలో రిఫైన్డ్ ఆయిల్ మంచిది కాదని చెప్తున్నారు కాబట్టి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్కి అయితే షిఫ్ట్ అయ్యాను. సో ఆయిల్ అయితే వేసేసుకుని ఈ చికెన్ అంతటిని కూడా ఆ ప్యాన్లో వేసేసుకోవడమే. ఇప్పుడు మటన్ కూడా ఒక 6 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో బాయిల్ చేసుకుంటున్నాను బిర్యానీ కోసం. నేను ఇక్కడ మటన్ దమ్ బిర్యానీ చేయడానికి ముందుగా మటన్ అయితే కుక్ చేసేసుకుంటున్నాను. మనం లేయర్గా వేస్తాం కాబట్టి మటన్ అప్పుడైతే కుక్ అవ్వదు. ఇలా ముందే మనం కుక్కర్లో మటన్ని కుక్ చేసేసుకొని తర్వాత మనం దమ్ చేయడానికి లేయర్స్ లాగా వేసుకుంటే అప్పుడు టేస్ట్ బాగుంటుంది, మటన్ కూడా బాగా కుక్ అయి ఉంటుంది అనమాట. సో అదైతే 6 విజిల్స్ అయితే వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక్కడ చికెన్ కూడా కుక్ అయిపోయింది. నేను ఇక్కడ చికెన్ బంగాళదుంప వండుతున్నానండి, అంటే పొటాటో చికెన్ కర్రీ అనమాట. దానికోసం అయితే మనకి చికెన్ ఒక 80% కుక్ అయిపోయాక లాస్ట్లో అయితే ఇలా పెద్ద పెద్ద క్యూబ్స్గా కట్ చేసుకున్న పొటాటోస్ని అయితే వేసుకోవాలి ఆ పులుసులో. నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజ్ పొటాటో అయితే వేశాను. ఎక్కువ కూడా వేసుకోకూడదు, జస్ట్ ఒక మీడియం సైజ్ బంగాళదుంప అయితే సరిపోతుంది. లాస్ట్లో ఎందుకు వేస్తున్నానంటే నేను మనకి పొటాటో అంతా మ్యాష్ అయిపోకుండా ఉంటుంది, అక్కడక్కడ పీసెస్గా తగులుతూ ఉంటుంది. అందుకే మనకి చికెన్ 80% కుక్ అయ్యాకనే ఈ బంగాళదుంపని అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, కర్రీ అయితే రెడీ అయిపోతుంది. బిర్యానీలోకి నాకు పచ్చిమిరపకాయలు కావాలండి, దానికోసం అయితే గార్డెన్కి వచ్చేసాను. నాకు కావాల్సినవన్నీ అయితే తెంపుకుంటున్నాను. ఈ పచ్చిమిరపకాయలు చాలా స్పైసీ ఉన్నాయండి, మనకి ఒక కాయ వేస్తే సరిపోతుందన్నమాట. చట్నీస్ వాటిల్లో కూడా చాలా కారంగా అయితే ఉన్నాయన్నమాట. సో నాకు కావాల్సిన పచ్చిమిరపకాయలు అయితే తెంపుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బిర్యానీలోకి గరం మసాలా పౌడర్ కోసం నేను గరం మసాలాలన్నింటినీ కూడా డ్రై రోస్ట్ చేసేసుకుని
ఇలా పౌడర్ కూడా చేసుకుంటున్నాను అనమాట. నేను ఎప్పుడు కూడా రోట్లో అప్పటికప్పుడే దంచుకుంటాను గరం మసాలాని. అదే మనకి ఫ్రెష్ టేస్ట్ బాగుంటుందని. ఈ గరం మసాలా దంచుకున్న రోట్లోనే నెక్స్ట్ బిర్యానీకి కావాల్సిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా దంచుకుంటాను. నేను గారెల కోసం పిండి రుబ్బుకుంటున్నానండి. కొద్దిగా వాటర్, సాల్ట్ వేసేసి పిండి అయితే మెత్తగా రుబ్బుకుంటాను నేను. అంటే కొద్దిగా కూడా బరక లేకుండా చాలా సాఫ్ట్గా అయితే రుబ్బుకుంటాను. ఇలా రుబ్బుకున్న పిండిలో నేను బొంబాయి రవ్వ వేసి కలుపుతానండి. ఇంత పిండికి ఒక చారెడు బొంబాయి రవ్వ అయితే సరిపోతుంది. ఎందుకంటే మనకి పై లేయర్ అంతా కూడా క్రిస్పీగా, లోపలంతా కూడా సాఫ్ట్గా వస్తుందన్నమాట. మనం పిండి ఇలా రుబ్బుకున్నాక బొంబాయి రవ్వ వేసి కలిపేసి ఒక 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ వదిలేసేస్తే ఆ బొంబాయి రవ్వ అంతా కూడా ఈ పిండిలో బాగా నానుతుంది. ఇంకా మనం చేత్తో బాగా విస్క్ చేస్తాం కాబట్టి ఏరేషన్ బాగా అయ్యి నూనెలో వేయంగానే గారెలు చక్కగా ఉబ్బుతాయి అన్నమాట. మనకి నూనె కూడా అస్సలు పీల్చవండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మెత్తగా ఉంటాయి, లోపల మెత్తగా ఉంటాయి, పైన మనకి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. నేను ఎప్పుడు కూడా గారెలు ఇలాగే చేస్తాను. మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఫేవరెట్ గారెలు. ఇలా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నేను ఇప్పుడు అంతా అయిపోయాకైతే తీసానండి ఈ వీడియో. ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఇంట్లో, అందరం భోంచేసేసాకైతే ఈ వీడియో తీశాను. మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, గారెలు, వైట్ రైస్, ఇంకా రసం అయితే పెట్టాను. గారెలు చూసారా ఎంత బాగా వచ్చాయో. అస్సలు నూనె పీల్చవండి, మెత్తగా ఉంటాయి, పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి. చూసారా, లోపల మనకి ఏరేషన్ బాగా జరిగి బాగా మెత్తగా అయితే ఉంటాయి అన్నమాట. సరే అండి, ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.